ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ ఐటీ ఇండస్ట్రీస్ మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించిన గౌరవ మంత్రి గారు శ్రీ కేటీ రామారావు గారికి, గౌరవ మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారికి, జిల్లా మంత్రి గారు, అదేవిధంగా ఎండోమెంట్ ఫారెస్ట్ లా డిపార్ట్మెంట్స్ చూస్తున్న గౌరవ మంత్రి గారు, అదేవిధంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీ గారు విఠల్ గారికి, గౌరవ విప్ గారు బాల్క సుమన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులు వేణుగోపాల్చారి గారికి, గౌరవ వీసీ గారు వెంకటరమణ గారికి, గౌరవ డైరెక్టర్ గారికి సతీష్ గారికి, వేదిక మీద ఉన్న కృష్ణారెడ్డి గారితో పాటు మా సెక్రటరీ గారు కరుణ గారు, కలెక్టర్ గారు ముషరఫ్ గారు, వేదిక మీద ఉన్న మిగతా వాళ్ళు, వేదిక ముందున్న వారందరికీ కూడా అండ్ ఈసీ మెంబర్స్కి అందరికీ పత్రికా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు పట్టాలందుకొని యూనివర్సిటీ బయటకు వెళ్ళబోతున్న మా విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్, అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే యూనివర్సిటీలో ఈ కాన్వకేషన్లో ప్రతి విద్యార్థి జీవితంలో చాలా ఇంపార్టెంట్. నిజంగానే ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఈరోజు సర్టిఫికేట్ తీసుకొని మీరు బయటికి వెళ్తున్న మీకు అందరికీ కూడా జీవితంలో మంచి పొజిషన్లో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గౌరవ మంత్రి గారికి కేటీఆర్ గారికి ప్రత్యేకంగా బాసరలో ఇక్కడ చదువుతున్న పిల్లల మీద ప్రత్యేకమైన అభిమానంతో ప్రతిసారి నాతో మాట్లాడుతూ ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలని మాట్లాడుతూ ఉంటారు. గౌరవ మంత్రి గారు ఇండస్ట్రీస్ ఐటీ మినిస్టర్ గారు కూడా కాబట్టి మా బాసరలో చదువుతున్న పిల్లలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా అవకాశాలు దొరికేటట్టు ఎంత వీలుంటే అంత ఎఫర్ట్స్ పెట్టాలని మా మంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే వారు అనుకుంటే ఖచ్చితంగా కంపెనీస్ అన్నీ ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకుంటుంటారు. ఇప్పటికీ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న యూనివర్సిటీలో చాలా కంపెనీస్ వచ్చి ఇక్కడున్న పిల్లలందరినీ కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ భవిష్యత్తులో కూడా ఇక్కడున్న 10,000 మంది పిల్లలు కావచ్చు, 10,000 మంది పిల్లలకి యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తే చాలు, మా పిల్లలకి ఉద్యోగం వస్తుందనే కాన్ఫిడెన్స్ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా మంత్రి గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు గత 2-3 సంవత్సరాల నుండి కూడా కరోనా ఉన్న సందర్భంలో ఈ కార్యక్రమాలను చేయలేని పక్షంలో కరెక్ట్ టైంలో ఇన్ఛార్జ్ వీసీగా మన వెంకటరమణ గారిని పంపించడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ, డైరెక్టర్ గారు వీసీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చాలాసార్లు మాట్లాడుతూ ఆ మధ్య మన బాసరలో జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఒక్క మాట చెప్పున్నారు. వారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేద విద్యార్థులు, వారందరికీ కూడా ఉన్నతమైన విద్య అందాలి, వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉంటే కూడా ప్రభుత్వం నుండి గట్టి మాట ఇచ్చి చెప్పేసి రండి అని మమ్మల్ని పంపించడం. ఈరోజు క్యాబినెట్ ఉన్నా కూడా మీరు వెళ్ళి పిల్లలకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా వెళ్ళాలి అనేది కూడా మమ్మల్ని ఇక్కడికి పంపించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ఇన్స్టిట్యూషన్ పట్ల విద్యార్థుల పట్ల ఏ విధంగా నమ్మకం అభిమానం ఉందనేది ఒకసారి గుర్తు చేసుకుంటూ, మరొకసారి మా మంత్రి గారు కేటీఆర్ గారు కూడా ఒకటి రిక్వెస్ట్, వారు మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఈ ఇన్స్టిట్యూషన్లో పెద్ద లేక్ ఒకటి ఉంది మా దగ్గర, దాని బ్యూటిఫికేషన్ సంబంధించి కూడా వారిని బాధ్యత తీసుకోమని ఒక మంచి సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. దానికి సంబంధించింది కూడా ఒకటి ఇమీడియట్గా గౌరవ మంత్రి గారికి వారితో పాటు ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళడం ఒకటి. మాట్లాడుతున్న సందర్భంలో ఒక్క మాట, ఇక్కడ దాదాపుగా 10,000 మంది పిల్లలు ఉంటారు, ఒక పిహెచ్సి సెంటర్ ఉంది. ఏ చిన్న ఇబ్బంది అయినా పిల్లలకి బయట హాస్పిటల్ పంపించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడే ఇమీడియట్గా ఒక హాస్పిటల్ కడితే బాగుంటుంది, ఒక 10 బెడెడ్ హాస్పిటల్ని ఇక్కడ క్రియేట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగగానే ఇమీడియట్గా వారు ఒప్పుకోవడము, ఇమీడియట్గా ఇక్కడ ఒక 10 బెడెడ్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయాలనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకటి యూనివర్సిటీలో, దీంతోపాటు యూనివర్సిటీలో ఏ చిన్న సమస్య ఉన్నా కూడా ప్రభుత్వం నుండి చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మరొకసారి మీకు అందరికీ పేరు పేరున తెలియజేస్తూ, మీకు అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ అని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వీసీ గారికి కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.